రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా మైనార్టీ నేతలతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత శంషాబాద్కు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ను ఎన్ఆర్ఐ ఇఫ్తికార్ షరీఫ్ ఘనంగా సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, పలువురు ప్రముఖులు ఉన్నారు. ఎన్ఆర్ఐ అంటేనే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఇఫ్తికార్ షరీఫ్ భాయ్. వారు శంషాబాద్ లో నాకు అజరుద్దీన్ గారికి సన్మాన కార్యక్రమంతో పాటు పాత మిత్రులని కలిసేటువంటి అవకాశం ఇచ్చినారు. ఆ కార్యక్రమం భాగంగా ఇవాళ శంషాబాద్ రావడం జరిగింది. అజరుద్దీన్ గారితో పాటు మాకు స్థానిక శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు ప్రకాష్ గౌడ్ గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, ఫహీం ఖురేషీ గారితో పాటు అందరం కూడా ఇక్కడికి వచ్చి పాత మిత్రుల్ని కలిసే అవకాశం. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరేది, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు తీసుకెళ్తా ఉంది. ఈ సమయంలో కులాలు మతాలని చిచ్చు పెట్టుకోకుండా అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసి కట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఒక మేటి రాష్ట్రంగా, దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మన వైపు చూస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కూడా కులాలకు మతాలకు అతని కష్టపడాలని కోరుకుంటాం. శంషాబాద్ గుడ్ న్యూస్ ఏంటంటే 15 years బిఫోర్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇప్పుడు మన శంషాబాద్ ఊరు కాదు, ఇక మనం కూడా జిహెచ్ఎంసీలో వచ్చేసినాం. అండ్ వీఆర్ ఆల్సో కాల్డ్ హైదరాబాదీస్. లేకుంటే అరే న్యూ ఇయర్ హైదరాబాద్ నువ్వు శంషాబాద్ ఉన్నది నీ విలేజ్ అనుకోండి, కానీ ఇప్పుడు చెప్పలేరు వాళ్ళు, ఇప్పుడు మేము కూడా హైదరాబాద్. సో అది 2 గుడ్ న్యూసెస్ అయిన మన ఊరికి. అండ్ ఇంకా మన ఊరు పెరగాలి, ఇంకా డెవలప్మెంట్ కావాలి అని కోరుతున్నాను. మా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చాలా డైనమిక్ పర్సన్ ఉన్నారు. ఆయన ఆల్వేస్ ఈస్ థింకింగ్ ఆఫ్ డెవలపింగ్ ద విలేజెస్. ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని వచ్చేసినాయి, ఈవెన్ దో పర్మిషన్ లేవు అయినా కానీ ఆయన అంటే డెవలప్మెంట్ కానీ గుడ్ ఫర్ విలేజ్, గుడ్